మా చిన్నోడికైతే జ్వరం వచ్చిందండి. 101 ఫీవర్ ఉంది. ఇదిగోండి వీడు టమాటా ఇస్తే ఆడుకుంటా ఎంత హ్యాపీగా తిరిగేవాడో. యాక్చువల్లీ మొన్న నైట్ కొంచెం పాలు వాటర్ తాగాడండి. ఇంకా అప్పటి నుంచి నిన్నంతా ఏం తినలే. ఇవాళ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాడి తల్లి అండి అది. టమాటా ఇస్తే అసలు ఎట్లా గంతులేస్తా ఆడుతూ ఉండేవాడు వీడు. అలాంటిది ఏమీ పట్టుకోకుండా ఈరోజు గుక్కెడు మంచినీళ్ళు కూడా తాగలేదండి. నాకు ఇందాక ఈవినింగ్ తెలిసిందనమాట. వీడిని కర్ర తీసుకొని కొట్టిందంట ఒక రాక్షసి. మా ఇంట్లో ఉండే రాక్షసే ఒకటి. మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉందండి. మా మీద కోపం ఉంటే మా మీద అనాలి, కానీ ఇట్లాంటి చిన్న పిల్లని ఏం చేస్తారండి? మీరు పెట్ లవర్స్ అయితే మీరైతే మీ ఇంట్లో పెట్టిని ఇట్లా కొడితే మీరైతే ఏం చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా ఇలాంటి మృగాలకి దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో నాకైతే అర్థం కావట్లేదండి. చాలా హ్యాపీగా ఉండేయండి. తల్లిని కొట్టింది, అలానే బిడ్డను కొట్టిందంటండి. ఆ పసిపిల్ల 1.5 month 2 months బేబీ అండి అది. దాన్ని కొట్టింది ఎంత హ్యాపీగా ఆడుకొని పడుకునేయోనండి. అలాంటిది 2 days నుంచి అదే అసలుకి ఏం తినకుండా మంచి నీళ్ళు కూడా తాగట్లేదండి పసిపిల్ల. ఎండ మండిపోతుంది మనకి ఇప్పుడే. ఇదిగోండి ఇది నైట్ 12 అప్పుడు లాస్ట్ వీడియో చెప్పాను కదండి. లాస్ట్ వీడియోలో దీంతోనే 12-12:30 అయిపోయిద్దండి. నాకు మా వారికి ఆడుకుంటూ ఉంటుంది. చాలా యాక్టివ్గా చాలా సందడిగా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే అసలుకి ఎంత ఫాస్ట్గా అసలు ఎట్లా అల్లరి చేస్తుందంటే అలా అల్లరి చేసేదనమాట. అలా అని ఎవరి జోలికి వెళ్ళదండి. మా నలుగురితోనే ఆడిద్ది. మా నలుగురు దగ్గరే ఉంటుంది. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం, అసలు ఎవరిని పట్టించుకోదండి. అలాంటిది పసి పిల్లని కొట్టిందంటే దాని చేతులు ఉంటాయా పోతాయో నాకైతే అర్థం కావట్లేదండి. నా కడుపు ఎంత మండిపోతుందంటే అంత మండిపోతుందండి. నిజంగా ఇలాంటి మానవ మృగాలు కూడా ఉంటాయా అనిపిస్తుందండి. అసలుకి నోరు లేని జీవాలని కొట్టడానికి వాటికి చేతులు ఎట్లా వస్తున్నాయో, ఆ రాక్షస ముండలకి ఎలా చేతులు వస్తున్నాయో నాకైతే తెలియట్లేదండి. మీరైతే కనుక ఏం చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దయచేసి మీరు పెట్ లవర్స్ అయితే మీ పెట్స్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. దయచేసి చెప్తున్నాను. వీడికి 101 ఫీవర్ ఉందండి. మార్నింగ్ 3 vaccines వేశారనమాట. 3 ఇంజెక్షన్లు చేశారు. అలాగే ఏదో సిరప్ ఇచ్చారు. అయితే ఒక 3 days కంప్లీట్ తీసుకురమ్మన్నారు. అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఏదో వ్యాక్సిన్ వేస్తానని చెప్పారు. అలాగే దీని తల్లికి కూడా వ్యాక్సిన్ వేశారండి టాబ్లెట్స్ ఇచ్చి. అసలుకి నిజంగా అండి చాలా చాలా ఏడుపు వచ్చిందండి రాత్రి వీడిని చూస్తే. అసలుకి ఇది లాస్ట్ క్లిప్పింగ్స్ అండి యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు పెట్ లవర్స్ అయితే కనుక మీరు నాకు కామెంట్ చేయండి. ఇట్లా పెట్స్ని కొడితే మీరైతే ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి.